దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన మరి మరి 2 వారములు ఇండియాకు వెళ్ళడం, మరలా క్షేమకరంగా దేవుడు తన కృపలో కాచి కాపాడి మరలా క్షేమకరంగా తిరిగి సంఘంతో కలిసి దేవుని స్తుతించే గొప్ప ధన్యత దేవుడిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థించిన సంఘ విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను లేని సమయంలో ఈ యొక్క పరిచర్య కార్యక్రమాల్ని అన్నీ కూడా చక్కగా నడిపించిన బ్రదర్ ఈశ్వర్ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులు అందరికి కూడా మన ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను. మనం వయసు రీత్యా మనం ఏజ్ పెరుగుతున్నప్పుడు మన కంటి చూపు కూడా కొద్దిగా మందగిస్తూ ఉంటుంది. నేను ఈ వెకేషన్ కాకుండా లాస్ట్ టైం వెకేషన్కి ఇండియా వెళ్ళినప్పుడు నాకు చదవడంలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుండేది. ఎందుకంటే అంతకుముందు నేను వాడుతున్న బైబిల్ చిన్న ఫాంట్గా ఉండేది. అది చదువుతుంటే నాకు ఆ క్లారిటీ ఉండేది కాదు. తదుపరి దానికన్నా పెద్ద ఫాంట్ ఉన్న బైబిల్ని నేను తెచ్చుకుని అదే చదవడం నేను ప్రారంభించాను. నాకు అర్థమైంది నా యొక్క విజన్లో కొద్దిగా మార్పు వచ్చిందని చెప్పి. కాబట్టి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్పెట్స్, డాక్టర్ని ఎగ్జామ్ చేసినప్పుడు ఖచ్చితంగా స్పెట్స్ సజెస్ట్ చేశారు. కాబట్టి వయసు పెరుగుతున్న కొద్దీ మన యొక్క ఐస్ సైట్ అది మందగిస్తూ ఉంటుంది. అయితే విశ్వాస జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా చూపు మందగించే పరిస్థితులు మన జీవితంలో చాలా ఉంటుంటాయి. ఆత్మీయ జీవితంలో చూపు మందగించడము, గుడ్డితనానికి వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి ఆత్మీయ జీవితంలో. అయితే ఆత్మీయ జీవితంలో గుడ్డితనము అనే అంశం మీద ఈ దినాన మనం వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, లోకంలో చాలామంది ఉన్నారు. ఆ లోకంలో ఉన్నవారికి వాక్యం తెలియదు, దేవుని గురించి అసలే వారికి తెలియదు. కాబట్టి నేను అనుకుంటున్నాను, ఈ మాటలు వాళ్ళకి వర్తించవు. ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయంటే విశ్వాసగా చెప్పుకుంటున్న వారికి వర్తిస్తాయి. వాక్యము తెలిసిన వారికి నేను దేవుని బిడ్డను అని మనం అనుకుంటూ ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగుతున్న మనము, మన స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటున్నవారు, ఒకవేళ వారి యొక్క ఆత్మీయమైన అంధకారంలో వారు ఉంటున్నట్లయితే వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే దే థింక్ దెమ్సెల్వ్స్ దే ఆర్ స్పిరిచువల్ పీపుల్. వాళ్ళందరూ అనుకుంటారు మేము ఆత్మీయంగా ఉన్నాము అని అనుకుంటున్నారు. అయితే వారు ఒకవేళ గుడ్డితనంలో ఉన్నారేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనకు తెలియదు, మనం ఆ స్థితిలో ఉన్నామో లేదో మనకి తెలియదు. కానీ వాక్యం అయితే బహు స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఎవరైతే ఆత్మీయంగా ఉన్నాను అని చెప్పుకుంటున్నారో వారు ఆత్మీయమైన గుడ్డితనంలో వారు ఉన్నట్లయితే వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క నేచర్ ఎలా ఉంటుందో వాక్యము బహు స్పష్టంగా విశదపరుస్తుంది. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో అంధత్వముగా ఉన్నవారు, వారి లక్షణం ఎలా ఉంటుందంటే వారు చచ్చిన వారితో సమానం అంట. ఒక శరీరము నిర్జీవం అయిపోయినప్పుడు, అది చనిపోయింది అనుకోండి, కదులుతుందా? దాని జీవం లేదు, అది కదలదు. విశ్వాస జీవితంలో కూడా ఒక వ్యక్తి విశ్వాసి ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నప్పుడు అతని విశ్వాస జీవితం కూడా చచ్చినట్టే. ఆ చచ్చిన విశ్వాస యొక్క జీవితం ఎలా ఉంటుందో ఇక్కడ భక్తుడైన యెషయా గ్రంథంలో బహు స్పష్టంగా వివరించాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తున్నప్పుడు
ఆ మాటల ద్వారా మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుని సరి చేసుకుని గొప్ప ధన్యత దేవుడు మనకిస్తున్నాడు. విశ్వాసని అని చెప్పుకుంటూ విశ్వాస జీవితంలో చనిపోయిన వారు ఉంటున్న వారి యొక్క లక్షణం ఎలా ఉంటుందో యెషయా గ్రంథము 59:10 స్పష్టంగా రాయబడింది. గోడ కొరకు గుడ్డి వారి వలె. ఒకసారి మనం కరెంటు ఆగిపోయింది అనుకోండి, ఆల్ ఆఫ్ షడ్ నువ్వు పని చేస్తూ ఉన్నప్పుడు, సపోజ్ ఆల్ ఆఫ్ షడ్ నువ్వు పని చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ లేడీస్ మీరు వంటగదిలో పని చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కరెంటు ఆగిపోయింది. అది పగలైతే వెలుగు ఉంటుంది కాబట్టి న్యాచురల్ లైట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. రాత్రి సమయంలో కరెంటు ఆగిపోయింది, ఏం చేస్తారు? వెంటనే గోడను పట్టుకుంటారు, అంతే కదా. అంటే అక్కడ ఉన్న వాటిని బట్టి తడుముకుంటూ మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. చాలా సందర్భాల్లో ఇది క్వైట్ న్యాచురల్ మనందరికి కూడా కదా. ఆ చీకటిలో ఏదైనా వస్తువును పట్టుకోవాలంటే, ఆ చీకటిలో ఎక్కడికైనా ముందుకు వెళ్ళాలంటే గోడని మనము తాకుతూ మనం ముందుకి వెళ్తుంటాం. అంటే మనం చూడలేకపోయినప్పుడు ఏం చేస్తుంటాం? ఈ స్పర్శ ద్వారా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. గుడ్డివారిని చూసాం కదా, గుడ్డివారు చాలామంది ఉంటారు కదా. ఆ గుడ్డివారికి ఒక స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్ చేత కిందత వారు కొడుతూ ఉంటారు ఇలాగా. అది కొడుతున్నప్పుడు ఆ స్పర్శ చేత వాళ్ళు రోడ్డు మీద కూడా వెళ్తుంటారు. దానికి ఏంటంటే కింద ఆ స్టిక్ చేత వాళ్ళు స్పర్శిస్తుంటారు. ఇక్కడ ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. వాళ్ళు ఎలా ఉంటారంటే గోడ కొరకు గుడ్డివారు తడుములాడుచున్నట్టు, కన్నులు లేనివారు వలె, అంతే కదా. కన్నులు లేనివారు అలాగే తడుముతుంటారు కదా. గుడ్డివాడు ఏం చేస్తుంటాడు? ఎవరైనా హెల్ప్ అడుగుతుంటాడు, అంతే కదా. గుడ్డివారు ఎవరైనా హెల్ప్ అడుగుతుంటాడు, లేకపోతే తన సొంత ప్రయత్నం చేస్తున్నప్పుడు తను ఏం చేస్తుంటాడు? తడుముతూ ఉంటాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కన్నులు లేనివారి వలె తడువులాడుచున్నాము, సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారుపడు. ఇప్పుడు మధ్యాహ్న కాలం వెలుగు, ఇందాక నేను చెప్పాను కదా, చీకట్లో మీరు పడిపోయారు అనుకోండి, నిజంగా వెలుగు లేదు కాబట్టి, అక్కడ కరెంట్ లేదు కాబట్టి, లైట్ లేదు కాబట్టి మీరు పడిపోయారు అనుకోవచ్చు. కొంతసార్లు చీకట్లో మనం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా పడిపోతూ ఉంటాం, ఎందుకంటే కనబడక కదా. బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా చీకటిలో కనబడక ఖచ్చితంగా మనం పడిపోతూ ఉంటాం. ఇక్కడ సంధ్యాకాలంలోనూ మధ్యాహ్న కాలంలో కాలు జారి పడిపోతున్నారు. అంటే దే ఆర్ బ్లైండ్. వారు అంధత్వంలో ఉన్నారు. అంధత్వంలో ఉన్నవాడు వారు ఏ స్థితిలో పడిపోతున్నాడో వాడు గ్రహించే స్థితిలో వాడు ఉండడు అని చెప్పి ఇక్కడ వాక్యం బహుస్పష్టంగా సెలవిస్తుంది. తర్వాత బాగుగా బ్రతుకుచున్నానని వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము అని చెప్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నవారు వారి మొదటి లక్షణం ఏంటంటే వారు చచ్చినవారు. అంటే మనం జీవిస్తున్నాము అని పేరుకు మాత్రమే, కానీ వీఆర్ స్పిరిచువల్లీ డెడ్. మనం జీవిస్తున్నాము అని పేరుకు మాత్రమే, ఆత్మీయంగా నేను జీవిస్తున్నానని చెప్తున్నాడు. బయట వారు ఆల్రెడీ వాళ్ళకి తెలియదు వాక్యం, బయట వారికి వాళ్ళకి తెలియదు. అదే మాటలు చెప్తున్నాను నేను. బయట వారికి ఈ మాటలు అన్వయించవు, ఎందుకంటే దే డోంట్ నో వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని గురించి వారికి తెలియదు, వాక్యం గురించి వాళ్ళకి తెలియదు. కాబట్టి దే లివ్ అకార్డింగ్ టు దేర్ విష్. వారు జీవిస్తుంటారు, వారి ఇష్ట ప్రకారం జీవిస్తుంటారు. కానీ దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు మనందరం కూడా, నువ్వు దేవునిని అనుసరించి జీవిస్తున్నవాడుగా ఉంటున్నప్పుడు, ఇప్పుడు నేను నా విజన్ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు నేను ఇది పెట్టుకుంటున్నాను, ఐ కెన్ సీ మోర్ క్లారిటీ, చూడగలుగుతున్నాను. ఇది లేకపోతే నేను చూడడం కష్టం కదా. అంటే ఈరోజు నువ్వు వాక్యాన్ని ఎరిగిన వాడుగా ఉన్నప్పుడు యూ కెన్ సీ దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది వాక్యం. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు ఎరిగి ఉంటావో, వాక్యాన్ని గ్రహిస్తుంటావో, వాక్యాన్ని అంగీకరిస్తుంటావో, ఇట్ షోస్ ద వే. అదే వాక్యం చెప్తుంది కదా. అదే నీ వాక్యం నీ పాదములకు దీపమై నడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నప్పుడు అది నిన్ను చీకట్లో పడవేయదు, సత్యమైన మార్గం నిన్ను నడిపిస్తుంది. అది మంచి మార్గంలో నిన్ను ముందుకు నడిపిస్తుంది.
నీ జీవితంలో ఏది చేయాలో ఏది చేయకూడదో అది ఖచ్చితంగా నిన్ను మంచి మార్గం నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నవారు వారు ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారు అనే విషయాన్ని గమనించాలి. రెండవది చూసినప్పుడు ఆత్మీయ జీవితంలో అంధత్వంలో ఉన్నవారు రెండవ లక్షణం చూసినట్లయితే వారి మనసు కఠినమైన మనసు. వారి మనసు కఠినమైన మనసు అంటే కఠినమైన మనసు కలిగిన వారు దే కెనాట్ సీ ద రైట్ థింగ్స్. సరైన వాటిని వాళ్ళు గుర్తించలేరు, గ్రహించలేరు, వాళ్ళ జీవితంలో ఆలోచన చేయలేరు, సత్యాన్ని గ్రహించలేరు. సత్యం అంగీకరిస్తున్నప్పుడు సత్యం నేనేం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. కానీ కఠినమైన హృదయం కలిగిన వారు, కఠినమైన మనసు కలిగిన వారు, వారు ఖచ్చితంగా ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నారు. వారి కఠినం ఉంది, వారి మనసు కఠినమైనది. ఆ కఠినమైన మనసు కలిగిన వారు ఖచ్చితంగా ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నవారు కాబట్టి వారిలో ఆ కఠినత్వం అనేది కనబడుతుంది. మృదుత్వం, సున్నితంగా మనం స్పందించటం, ఇవన్నీ కూడా సెన్సిటివ్ టువర్డ్స్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యానికి మనము ఆ యొక్క స్పందించే హృదయం కలిగిన వారు ఖచ్చితంగా వారు ఆత్మీయమైన అంధత్వంలో లేనట్టు. వాక్యంతో గద్దించబడుతున్నప్పుడు, వాక్యంతో సరిచేస్తున్నప్పుడు, వాక్యాన్ని అంగీకరిస్తున్నప్పుడు వారు ఆ ఆత్మీయంగా వారు స్పిరిచువల్గా దేర్ అలర్ట్ అన్నమాట. కానీ ఎవరైతే మనసు కఠినంగా ఉంటూ హృదయం కఠినంగా ఉంటూ వారు ప్రవర్తిస్తున్నారో దానికి అర్థం ఏంటంటే ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నట్టు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వాటికి తేటపరచబడక ఆ ముసికే నిలిచి ఉన్నది. అంటే వారి మనస్సులు కఠినమైనది. అలనాడు వారందరూ కూడా ఆత్మీయమైన అంధత్వంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వారు గ్రహించలేని వారుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని గుర్తించలేని వారుగా ఉన్నారు. అందుకే ఆ కఠినత్వం అనేది ఒక ముసుగులాగా ఉందంట వారికి. ఆ కఠినత్వం అనేది వారికి ఎలా ఉందంట? ఒక ముసుగు క్యాప్ లాగా ఉందంట. ఆ ముసుగు వారికి గ్రహించలేని స్థితిలో నడిపిస్తుంది. వారు గ్రహించలేని వాక్యాన్ని గ్రహించలేని వారు, వాక్యాన్ని గ్రహించలేరు, వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు. కాబట్టి ఇక్కడ అనేక మంది చూసినట్లయితే వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగునే వారు అనేటి యూదులైన వారందరూ కూడా అటువంటి కఠినమైన మనసు కలిగిన వారు, అటువంటి కఠినమైన మనసు కలిగిన వారు ఉన్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద గాస్పల్, జీసస్ గాస్పల్, యేసుక్రీస్తు యొక్క స్వార్థను వారు అంగీకరించలేకపోతున్నారు. దానికి అర్థం ఏంటో తెలుసా? వారిలో ఉన్న కఠినత్వం అస్తమాటికి కూడా వారు ఆ యొక్క పాత నిబంధననే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు, కానీ దేవుని మాటలు వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అందుకే వారి మనసు కఠినమైన మనసుగా ఉంది కాబట్టి వారికి ముసుగు ఉన్నదంట. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద జీసస్ గాస్పల్. ఈరోజు స్వార్థను అంగీకరించిన మనం కూడా కఠినంగా ఉన్నట్లయితే నీలో ముసుగున్నది. ఆ కఠినమైన మనస్సు అనే ముసుగు ఉండడం వల్ల ఇంకా నువ్వు వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నావు. ఎవరు చెప్తే వాక్యం అంగీకరిస్తారు? ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు కదా వాక్యం అందించారు. ఆ రోజు అనేక మంది ఆ యూదులైన వారు, అనేక మంది శాస్త్రులు, అనేక మంది పరిసయ్యులు వారందరూ కూడా ఆ దేవుని వాక్యం అంగీకరించలేని వారు ఉన్నారు. ఎవరైనా అంగీకరిస్తుంటే వారిని చూసి అసూయ చెందారు. అనేక మంది యూదులు ఆయనను హత్తుకున్నారని వాక్యం మనం చూస్తున్నాం. కానీ ఇంకా వారి హృదయాలు కఠినమైన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరో తెలియని వారు వలె. ఆనాడు యేసుక్రీస్తుని చివరిసారిగా యెరూషలేము వచ్చినప్పుడు వారు యేసు ఎవరో తెలియని వారుగా కలవరపడిన అన్నమాట మనం చూస్తున్నాం. అంటే కఠినమైన హృదయం కలవారు వాళ్ళు. కఠినమైన హృదయం కలవారు కాబట్టి మెస్సయ్యను వారు గుర్తించలేకపోయారు, క్రీస్తుని వారు గుర్తించలేకపోయారు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నావా?
దేవుని వాక్యంతో నీలో ఉన్న కఠినత్వాన్ని తీసివేసుకుంటాం లేదో ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. ఆ కఠినత్వాన్ని తీసుకున్నప్పుడు నీలో ఉన్న ముసుగు తొలగిపోతుంది. ఆ కఠినత్వాన్ని తీసుకున్నప్పుడు, వాక్యాన్ని అంగీకరించినప్పుడు, వాక్యము సుత్తి లాంటిది. వాక్యం ఏంట? సుత్తి లాంటిది. కఠినమైన మన హృదయాన్ని ఆ సుత్తితో మనల్ని వాక్యాన్ని ఖండిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని అంగీకరిస్తామో మనలో ఉన్న కఠినత్వం అనేది అది తీసివేయబడుతుంది. కాబట్టి రెండోదిగా చూసినప్పుడు, ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నవారు మనసు కఠినపరుచుకుంటారు, వారు కఠినంగా ఉంటారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని స్వీకరించలేని వారు, వాక్యం చేత తమ జీవితాన్ని సరిచేసుకోలేని వారుగా ఉంటున్నారు. కాబట్టి రెండవ లక్షణాన్ని చూసినప్పుడు వారి మనసులు కఠినమైన వారు ఉంటారు. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వే దే ఆర్ ఇన్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. మూడవది చూసినప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తారని చూసినప్పుడు వారు అజ్ఞానుల వలె ప్రవర్తిస్తారు. వారు అజ్ఞానుల వలె ప్రవర్తిస్తుంటారు. వారి ప్రవర్తనలో అజ్ఞానం కనబడుతుందన్నమాట. అంటే జ్ఞానం అంటే ఏంటని చూసినప్పుడు, జ్ఞానం అంటే వాక్యం చెప్తుంది కదా. సామెతల గ్రంథంలోని వాక్యం చెప్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుణ్ణి తెలుసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మనకు జ్ఞానం అనుగ్రహించబడుతుంది. నువ్వు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నావంటే దేవుని భయం లేకుండా జీవిస్తున్నవారు, దేవుని భయం లేకుండా జీవిస్తారు. అదే కదా వాక్యం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును. అంతే కదా. సామెతలు 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి అంటే విధేయత అని. దేవుని యందు భయభక్తులు కలిగి అంటే విధేయత. అంటే విధేయత అంటే వాక్యానికి విధేయత కలిగి ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విధేయత కలిగి జీవిస్తుంటారో వారు జ్ఞానాన్ని పొందుకుంటారు. ఆ జ్ఞానం కలిగిన వారు అజ్ఞానం వలె ప్రవర్తించరు. ఈ లోకంలో అజ్ఞానం వలె ప్రవర్తించరు. ఎందుకంటే వాక్యానుసారంగా ప్రవర్తిస్తారు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తారు. దేవుని భయం కలిగిన వారు వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తారు, వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తారు. వాక్యం చేత తమ జీవితాన్ని సరిచేసుకుంటుంటారు, వాక్యం చేత తమ జీవితాన్ని ఎడిఫికేషన్ చేసుకుంటుంటారు. కాబట్టి అజ్ఞానం వలె ప్రవర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని వాక్యం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తన మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకో. చూసారా, ఈ అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి వారు నడుచుకుంటారంట. అంటే మనకి చిన్నప్పుడు ఒకప్పుడు మనకి మన ఇంట్లో దీపాలు ఉండే కదా, మన ఇంట్లో దీపాలు ఉండే. ఆ దీపంకి మనం కరెంటు పోయిన వెంటనే ఆ దీపం మనం వెలిగించేవాళ్ళం. ఆ దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు దానికి చుట్టూ దాన్ని ఏమంటారు, చిమ్లీ అంటాం కదా, చిమ్లీ పెడతాం. అయితే ఆ దీపాన్ని మనం కింద మనం కిరోసిన్ వేసి మనం వెలిగించేవాళ్ళము. అప్పుడు ఏంటంటే అది వెలుగుతూ వెలుగుతూ అది ఏమైందంటే దాని చుట్టూ మసి దాని చుట్టూ అల్లుకునేది. ఆ విధంగా కొంత సమయానికి అది చుట్టూ మసి ఉండడం వల్ల ఏమవుతుందంటే దానిలో లైటు బయటకు రిఫ్లెక్ట్ కాదు, దానిలో ఉన్న లైటు రిఫ్లెక్ట్ కాని పరిస్థితులు. మళ్ళా ఆ మసిని తుడిస్తేనే ఆ యొక్క వెలుగు అనేది బయటకు ప్రసరిస్తుంది. అట్టి రీతిగానే మన హృదయంలో మలినంతో నిండిపోయినట్లయితే, మన హృదయంలో మలినముతో నిండిపోయినట్లయితే, మన హృదయంలో వాక్యం లేనట్లయితే
ఖచ్చితంగా మనము అజ్ఞానంలో జీవిస్తున్న వారమే. ఖచ్చితంగా మనం అజ్ఞానంలో జీవిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాక్యం స్పష్టంగా తన మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంట. కాబట్టి నీ యొక్క హృదయంలో వ్యర్థత ఉన్నది, నీ హృదయంలో మలినం ఉన్నది. కాబట్టి నీ హృదయంలో మలినం ఏం చేస్తుందంటే నేను స్పిరిచువల్లీ బ్లైండ్ పర్సన్గా చేసేసింది. నీ ఆత్మీయ జీవితంలో నేను ఒక గుడ్డివాడిగా నిన్ను చేసింది. నీ యొక్క హృదయంలో ఉన్న వ్యర్థతను అనుసరించి నువ్వు నడుస్తున్నావు. కానీ నీలో హృదయంలో వాక్యం ఉందనుకోండి, నువ్వు వాక్యానుసారంగా నడుస్తావు. నీ హృదయంలో వాక్యం ఉందనుకోండి, వాక్యానుసారంగా నువ్వు నడుస్తావు. గడిచిన వారం మనం చూసుకున్నాం. నీ హృదయంలో వాక్యం ఉందనుకోండి, ఈ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నిన్ను దోషారోపణ చేస్తున్నదని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అంటే అది నిన్ను గద్దిస్తుంది, అది నిన్ను హెచ్చరిస్తుంది. నీ హృదయంలో వ్యర్థత ఉన్నప్పుడు, నీ హృదయంలో అపవిత్రత ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆత్మీయమైన అంధత్వంలోనే ఉంటావు. కానీ నువ్వు వెలుగులో నువ్వు నడవలేవు. కాబట్టి మూడోదిగా చూసినప్పుడు అజ్ఞానంగా ప్రవర్తిస్తారు. ఎవరైతే ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నవారు అజ్ఞానం వలె ప్రవర్తిస్తారు. అందుకే దినములు చెడ్డవు కాబట్టి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవుస్తుంది. ఎవరైతే ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నారో వారు అజ్ఞానులు. ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నవారు వారు అజ్ఞానులని దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, మరి మనం ద్వేషం కలిగిన వారు, ద్వేషభావాన్ని కలిగిన వారు కూడా స్పిరిచువల్లీ బ్లైండ్ పీపుల్. చాలామందిలో అటువంటి ఒక అసూయ అనేది చాలామందిలో కనబడుతుంటుంది. అంటే నీలో అసూయ అనే మనసు ఏదైతే ఉందో ఆ మనసును బట్టే ఇట్స్ ఇండికేట్స్ దట్ యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్. అది నిన్ను ఖచ్చితంగా నువ్వు ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నావని అర్థం అన్నమాట. చాలామంది అంటే మనము దేవుని బిడలైన వారుగా ఉంటున్నప్పుడు, విశ్వాసం ఉంటున్నప్పుడు యూ కెనాట్ హేట్ ఎనీవన్. ఎవరిని ద్వేషించు. నువ్వు ద్వేషిస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నావని అర్థం. ఖచ్చితంగా వాక్యం స్పష్టంగా చెప్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 11 వచనం చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 11 వచనం, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే, చూసారా, తన సహోదరుని ద్వేషిస్తున్నవాడు వాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గురుడితనము కలుగు చేస్తును కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతను తెలియదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. వీఆర్ ఆల్వేస్ ప్రిటెండ్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడలమని మనం చెప్పుకుంటున్నాం, దేవుని బిడలగా దేవుని సన్నిధికి వస్తున్నాం. బట్ స్టిల్ యూ హేట్ పీపుల్. ఇంకా నువ్వు ద్వేషిస్తున్నావా నీ తోటి సహోదరుని? నీకు ఇష్టమైన వారితో మాట్లాడడం, నీకు ఇష్టం లేని వారితో మాట్లాడడం నువ్వు అంటే యూ స్టిల్ హేట్ యువర్ ఫెలో బిలీవర్స్. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూడా నీ తోటి సహోదరుని నువ్వు ద్వేషించే మనస్సును కలిగి ఉంటున్నావు. ఒకసారి ఆలోచించే, నీ హృదయంలో అటువంటి ఆలోచన ఉన్నదేమో. ద్వేషం అనే ఆలోచన నీలో ఉన్నదా? ద్వేషించే ఆలోచన నీలో ఉన్నప్పుడు విశ్వాసాల సంఘంలో మనం చూస్తుంటాం, స్నేహితుల మధ్య చూస్తుంటాం, కుటుంబాల్లో మనం చూస్తుంటాం. చాలా కఠినమైన హృదయాలు. దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఒకసారి ఆలోచించండి. అటువంటి కఠినమైన మనస్సును కలిగి మనం జీవిస్తున్నప్పుడు హౌ గాడ్ విల్ యాక్సెప్ట్ యువర్ వర్షిప్? నీ యొక్క ఆరాధన దేవుడు ఎలా అంగీకరిస్తాడు? లేకపోతే నీ అర్పణను దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఒక్కసారి నువ్వు ఆలోచించే. నీ హృదయంలో ద్వేషం పెట్టుకుని నీ తోటి సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నప్పుడు నువ్వు చీకటిలో నడుస్తున్నావు, నువ్వు గుడ్డివాడుగా ఉన్నావు అనే విషయాన్ని గమనించండి. చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నావు. చీకటి అతని కనులకు గురుడితనము కలుగు చేస్తున్నావు. తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అంటే స్పిరిచువల్ లైఫ్లో వారు అంధత్వంలో ఉన్నారు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని బిడ్డగా చెప్పుకుంటున్నా యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ విత్ ఇన్ యూ. యూ హేట్ అదర్స్. యు ఆర్ స్టిల్ ఇన్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఇంకా నువ్వు ఆత్మీయమైన గుడ్డితనంలోనే ఉన్నావనే విషయాన్ని ఇది నీవు నేను గమనించాలి. కాబట్టి 4వది చూసినప్పుడు సహోదరులను ద్వేషించేవాడు వారి ఆత్మీయమైన గుడ్డితనంలో ఉన్నవాడు అనే విషయం గమనించండి. సమ్ పీపుల్ తమ్మును తాము బుద్ధిమంతులుగా వాళ్ళు ఎంచుకుంటారంట. ఒక విధంగా చెప్పాలంటే స్వనీతి పరులు అని చెప్పాలి. సెల్ఫ్ రైచియస్ పీపుల్.
అంటే తమ్మును తాము నీతిమంతులుగా ఎంచుకోవడం, తమ్మును తాము బుద్ధిమంతులుగా ఎంచుకోవడం, తమ్మును తాము బుద్ధిమంతులుగా ఎంచుకొని నేను చాలా ఆత్మీయత కలిగిన వారిని, నేను చాలా ప్రార్థనా పరురాలని, నేను చాలా ప్రార్థనా పరుణ్ణి, నాకు వాక్యం బాగా తెలుసు అని నిన్ను నువ్వే హెచ్చించుకుంటున్నావేమో. నిన్ను నువ్వు ఆ రీతిగా నేను బుద్ధిమంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని నువ్వు నీ యొక్క స్వనీతితో నువ్వు ఉన్నట్లయితే స్టిల్ నువ్వు ఇంకా ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నావు. నువ్వు ఇంకా ఆత్మీయమైన అంధత్వంలోనే ఉన్నావు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆత్మీయమైన మర్మాల్ని నువ్వు గ్రహించలేవంట. ఆత్మీయమైన మర్మాన్ని నువ్వు గ్రహించలేవు. నువ్వు ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్గా ఉంటావో, దేవుని సన్నిధి తగ్గించుకున్న వాడుగా ఉంటావో, ఆ తగ్గించుకున్న వారుగా ఉంటున్నప్పుడు they're able to understand the word of God. They're able to understand, they're able to grasp the word of God. వారు దేవుని వాక్యాన్ని గ్రహించగలరు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలరు, వారి తమ జీవితాన్ని సరి చేసుకోగలరు. కాబట్టి మనం చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటే మనంగా స్పిరిచువల్ ఎగ్జాల్టేషన్ చేసుకుంటాం. మనంగా స్పిరిచువల్గా ఎగ్జాల్ట్ చేసుకుంటాం. అటు రీతిగా మనం ఎప్పుడు కూడా చేసుకోకూడదు. అటు రీతిగా ఎప్పుడు కూడా మనము భావించకూడదు. అటు రీతిగా మనం భావిస్తున్నట్లయితే నీ కండిషన్ ఏంటంటే యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్ అని అర్థం. నువ్వు స్పిరిచువల్లీ బ్లైండ్. ఎందుకంటే నువ్వు అనేకమైన ఆత్మీయమైన మర్మాలని గ్రహించలేకపోతున్నావు. దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. దైవజనుడిగా ఇక్కడ మేము వాక్యం చెప్తున్నప్పుడు అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగానే ఇక్కడ చెప్తుంటాము. ఆత్మ ప్రేరణ చేతే మనం మాట్లాడుతుంటాం. ఆ వాక్యాన్ని మనము గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే వీఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్ అని అర్థం అవుతుంది. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. రోమాపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, రోమాపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు. చూసారా, మీ దృష్టిలో మీరు బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యుల ప్రవేశము సంపూర్ణ వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను. కాబట్టి ఇక్కడ సహోదరులారా మీ దృష్టికి మీరు బుద్ధిమంతులను అనుకోకున్నట్లు ఈ మర్మం మీకు తెలుసు. చాలా సందర్భాల్లో మనం అటు రీతిగా భావించే స్థితిగతులు మనకున్నప్పుడు ఆత్మీయ జీవితంలో నేను బుద్ధిమంతుడిని, నేను మంచివాడిని, నేను ఆత్మీయంగా బాగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నామో. అటు రీతిగా అనుకున్నట్లయితే యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్. నువ్వు ఆత్మీయ జీవితంలో అంధత్వంలో ఉన్నవారివి అనుకు చెప్పాలి. కాబట్టి ఆనాడు యూదులు అనేక మంది కూడా తమ జీవితంలో అలాగే అనుకున్నారు. ఆ రోజు అనేక మంది యూదులైన వారు ఆత్మీయ జీవితాన్ని బట్టి, వారు ఎరిగిన ధర్మశాస్త్రాన్ని బట్టి తమను తాము హెచ్చించుకున్నారు. తమను తాము హెచ్చించుకున్న వారు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు చెప్పిన ఆ స్వార్థను వారు స్వీకరించలేకపోయారు. యేసుక్రీస్తు ఉపమానాలతో బోధించాడు. అంటే చాలా అందరికీ కూడా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో బోధించినా వారు గ్రహించలేకపోయారు, మర్మాన్ని గుర్తించలేకపోయారంటే దాని అర్థం ఏంటంటే వారు తమను తాము హెచ్చించుకున్న మనస్తత్వం. ఆత్మీయ జీవితంలో వారు తమను తాము స్వనీతిపరులుగా చేసుకుని వారు దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించలేనారు, లేకపోతే దేవుని యొక్క మర్మాల్ని ఆయన చెప్పిన మాటలు వాళ్ళు స్వీకరించలేకపోయారు. ఆ చెప్పిన మాటలు అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆత్మీయమైన మాటలు మనం గ్రహించే స్థితిలో మనం ఉంటున్నప్పుడు మనం ఇప్పుడు కూడా తగ్గించుకునే మనసే కలిగి ఉంటుందండి. ఇప్పుడు కూడా అంటే ఇంకా నేను నేర్చుకోవాలి. అంటే సెల్ఫ్ ఎడిఫికేషన్ అనేది అది ఏ డిగ్రీలో ఉండాలంటే కంప్లీట్గా జీరోలో ఉండాలి. అంటే మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం ఇప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. ఏ విషయంలో కూడా ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో హెచ్చించుకోకూడదు. పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు సంపూర్ణంగా తనని దేవుని ఎదుట ఎప్పుడూ కూడా తను తగ్గించుకున్నవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అన్ని విషయాలు కూడా దేవుని విషయాలు అన్నీ కూడా తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి పౌలు భక్తుడు చెప్తున్నాడు ధైర్యమైన మాటలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఎవరైనా ఆ విధంగా చెప్పగలరా? చెప్పలేరు. ఒక పౌలు భక్తుడే అటువంటి గొప్ప సవాలు ప్రతి విశ్వాసకి ఇచ్చున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఏ విషయంలో కూడా నేను బుద్ధిమంతుణ్ణి, నేను ఆత్మీయంగా ఉన్నవాడిని అని ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు. అనుదినము కూడా వాక్యం చేత సరి చేసుకుంటాలి. మరి యోబు భక్తుడు కూడా చూసినప్పుడు యోబు భక్తుడు కొంత మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు. కానీ 42వ అధ్యాయంకి వచ్చేసరికి యోబు పలికిన మాట, నేను దుమ్ములోను ధూళిలోను
నేను పశ్చాత్తాపడుచున్నానని చెప్పి దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే అంత హ్యూమిలిటీ కావాలన్నమాట. ఆత్మీయ జీవితంలో అంత హ్యూమిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితం వెలిగించబడుతుంది, మనం సరైన మార్గంలో మనం నడుస్తాం. కాబట్టి ఆత్మీయ జీవితం అంధత్వం ఉన్నాడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడే, తమను తాము బుద్ధిమంతులని అనుకునే స్థితిలో వాళ్ళు ఉంటారని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవేస్తుంది. చివరిగా చూసినట్లయితే ఆత్మీయమైన అంధత్వం నడిపించేది సాతాను కూడా. ఆత్మీయమైన అంధత్వం నడిపించేది సాతాను కూడా. మనం చాలా సందర్భాలు తెలియకుండానే నువ్వు దయ్యం అని అంటుంటాం. మనం అంటావా నీలో దయ్యం అని చెప్పి? ఎస్, ఎందుకంటే ఈ యొక్క సాతాను ఏం చేస్తాడంటే మనల్ని దేవుని వైపు వెళ్లకుండా, దేవుని మాటలు గ్రహించకుండా, ఎందుకంటే దేవుని మాటలు మనం గ్రహించామనుకో, దేవుని మాటలు మనం అంగీకరించామనుకో, అదేం చేస్తుందంటే మన హృదయాన్ని వెలిగిస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని వెలిగిస్తుంది. కానీ ఈ యొక్క సాతాను ఏం చేస్తాడంటే ఈ యుగ సంబంధమైన దేవత మనకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుందట. ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని ఎప్పుడు కలుగు చేస్తుందో, నువ్వు ఎప్పుడు కూడా పాపాన్ని చేయడానికి ఇష్టపడుతుంటావు, పాపక్రియలు చేయడానికి ఇష్టపడుతుంటావు, చీకట్లోనే ఇష్టపడుతుంటావు, ఆ చీకటి జీవితానికి ఇష్టపడుతుంటుంది. నీకు దేవుని యొక్క సత్యమైన మార్గంలో జీవించడానికి ఇష్టం ఉండదు, వెలుగులో జీవించడానికి ఇష్టం ఉండదు, ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతుంటాము. దానికి ఏంటంటే సాతాను నిన్ను ప్రేరేపిస్తుంటుంది. సాతాను నేను ఏం చేస్తుంటాడంటే బ్లైండ్నెస్ కలుగు చేస్తుంటాడు. ఆ బ్లైండ్నెస్ కలుగు చేస్తున్నప్పుడు వాడు నువ్వు పాపమును విడిచి రాకుండా నిన్ను వాడు చీకట్లోనే ఉంచుతూ ఉంటాడు. కాబట్టి సాతాను కూడా దానికి కారణమని వాక్యం చెప్తుంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపేణ క్రీస్తు మహిమను కనబరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుటితనమును కలిగి. కానీ యుగ సంబంధమైన దేవత అంటే దీనికి ఒక పేరు, ఇక సాతానుకు ఉన్న మరొక పేరు ఏంటంటే యుగ సంబంధమైన దేవత. ఈ యొక్క సాతాను మన మనోనేత్రలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఎవరైతే ఆ యొక్క సాతాను యొక్క బంధకాలు ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియదు. వారి జీవితము అంధకారంలోనూ గుడ్డితనంలో, ఇందా మనం చూసాం కదా, గోడను తడుముతున్నట్టుగా అంటే ఆ బ్లైండ్నెస్లో ఉన్నవారు, ఆ చీకటిలో ఉన్నవారు, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎలా ప్రవర్తిస్తున్నారో వారికి తెలియదు, ఎటువంటి జీవితంలో ఉన్నారో వారికి తెలియదు. ఆ సాతాను బంధకాలు ఉన్నవారు అట్టి రీతిగా ప్రవర్తిస్తుంటారు, అట్టి రీతిగా జీవిస్తుంటారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ their sinful life. They are not able to understand their condition of spiritual life. వారు ఆత్మీయ జీవితాన్ని గ్రహించలేని వారు, ఆత్మీయ స్థితిని గుర్తించలేని వారు ఉంటారంటే దే ఆర్ అండర్ ద క్లచెస్ ఆఫ్ సాటన్. ఆ సాతాను బంధకాలు అన్నవారు అటు రీతిగా ఉంటారు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కొన్ని మనందరం కూడా ఈ మాటలు మన జీవితానికి ఒకసారి అన్వయించుకుందాం. ఈ మాటల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. ఆత్మీయ జీవితంలో చచ్చినవాడిగా ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నట్టు, నీ మనస్సులు కఠినముగా ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నట్లు, నువ్వు అజ్ఞానిగా ప్రవర్తిస్తున్నట్లయితే నువ్వు ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నట్టు, నీ తోటి సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నట్లయితే నువ్వు ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నట్టు, తమను తాము బుద్ధిమంతులుగా ఎంచుకున్న వారుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నట్టు. అంత మాత్రమే కాదు, సాతాను బంధకాల్లో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నట్టు. ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా దేవుని వాక్యముతో మన జీవితాన్ని సరి చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ దేవుని వాక్యం నీ హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని వెలిగిస్తుంది. ఆ దేవుని వాక్యం నీ హృదయాన్ని వెలిగించినప్పుడు అది నిన్ను వెలుగు మార్గంలో నిన్ను నడిపిస్తుంది. అప్పుడు చీకటిలో పడిపోవు, నువ్వు అంధత్వంలో నువ్వు జీవించవు, ఆ వెలుగులో నీ జీవితాన్ని నడిపించుకుంటావు. ఆ క్రీస్తు వెలుగులో నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఈ లోకములో చీకటిలో కూడా నీవు సత్యమైన మార్గంలో నువ్వు నడవగలవు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నానా, లేకపోతే
నేను ఆత్మీయమైన వెలుగులో నడిపించబడతాను లేదో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ చెప్పబడిన వాక్యము, ఈ మాటలు ఇక్కడే కాదండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకోండి. మరలా మీరు పర్సనల్గా మెడిటేట్ చేయండి. ఆ వాక్యాన్ని మీ జీవితాన్ని అన్వయించుకున్నప్పుడు మీ ఆత్మీయ జీవితాలు వెలిగించబడతాయి. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు సరిచేసుకుని క్రీస్తు మార్గంలో, వెలుగు మార్గంలో మన జీవితాన్ని మనం నడిపించుకోగలము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.